కళ్యాణం చేసుకుంటున్నాం అందరం కూడా. కనుక ఈ కళ్యాణ మహోత్సవంలో మీ అందరికీ కూడా చెప్పేది ఏంటయ్యా అంటే మన ధర్మాన్ని మనం గౌరవించండి, మన ధార్మిక విధానాన్ని మనందరం కూడా పాటించండి. కేవలం పండగలు మాత్రమే పిల్లలు దేవాలయాలు తీసుకురాకండి. వారందరూ అదే అనుకుంటారు, పండగకే దేవాలయానికి రావాలనుకుంటారు. వారందరూ కూడా పిల్లలకి మన ధర్మం గురించి చెప్పండి. ప్రతిరోజు రాకపోయినా కనీసం శనివారం శుక్రవారం దేవాలయాలకు తీసుకెళ్ళండి. పిల్లలందరినీ కూడా మన పిల్లలకు చెప్పండి భగవద్గీత అంటే ఏమిటి, శ్రీమద్ రామాయణం అంటే ఏమిటి, రాముల చరిత్ర అంటే ఏమిటి, కృష్ణ చరిత్ర అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పండి. మన ధర్మానికి ప్రతి ఒక్కరూ పాటుపడేలాగా జీవనాన్ని అందరూ కూడా ఆచరించండి. ఎప్పటి ఆచరణ శ్రేష్ట అత్రేవ కాలే పునః తస్మాత్ సర్వమూర్చేత ధర్మానుష్ఠేతో చేస్తాం. ధర్మాన్ని ఎవరైతే పట్టుకుని ఉంటారో వారందరినీ కూడా పరమాత్మ వెంటే ఉండి రక్షిస్తారన్నమాట. అలాంటి ఈ రోజున సుందరంగా ఆంజనేయ దేవాలయాన్ని ఎవరికి కూడా లోటు లేకుండా సుమారుగా ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళ ఆలయంలో ఈ కళ్యాణ మహోత్సవం రామకృష్ణ కుమార్ సుబ్రహ్మణ్యం గారికి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు స్థైర్యాన్ని పరమాత్మ ఇవ్వాలని మీరందరికీ కూడా మన గ్రామంలో ఉన్న వారందరికీ కూడా పరమాత్మ ధార్మిక జీవనాన్ని ఇవ్వాలి. ధార్మిక జీవనం అంటే ధర్మం ఏ విధంగా ఉంటుందో అలాంటి ధార్మిక జీవనాన్ని పరమాత్మ అందరినీ కూడా వెళ్ళాలి అని చెప్పి ఈ విధంగా రాముడు 16 గుణాలని దేవేంద్రుడు చేసి ఉన్నాడో అలాంటి గుణాలని పరమాత్మ మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నా. దాంతో పాటుగా ప్రధానంగా రామవారి జాగ్రత్త చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే తన లక్ష్మణుడు తమ్ముడు చనిపోతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు రామన్నారన్నమాట. ఆ మాటలు వింటూ ఉంటే హృదయంలోంచి విడుదల చేస్తున్నారు. అలాంటి మాటలు మాట లక్ష్మణస్వామి దగ్గర రాముడు అన్నమాట. అంటే రాముడు ప్రతి పాటలో ఒక తండ్రిగా, ఒక సహోదరుడుగా, ఒక రాజుగా ప్రతి పాత్రలో ఆయన ప్రకాశ ప్రవేశం చేసి మానవుడు ఈ విధంగానే ఉండాలని చెప్పిన మహానుభావుడు రాముడు అన్నమాట. ఎక్కడ త్రేతాయుగం అండి, ఎక్కడ కలియుగం. త్రేతాయుగంలో రాముడు గురించి ఈ కలియుగంలో వాడవాడల ప్రతి గ్రామంలో కళ్యాణం చేసుకుంటున్నామంటే రాముడు యొక్క ఖ్యాతి ఎలాంటిదో అందరూ గుర్తుపెట్టుకోండి. మా రాముడు దేవుడు, మా రాముడు భగవంతుడు, సాక్షాత్తుగా ఈ యొక్క భారతదేశంలో అయోధ్యలో మహానుభావుడు మన రాముడు అని చెప్పి గట్టిగా అందరూ చెప్పండి. చాటింపు వేయండి మన రాముడు దేవుడు అని చెప్పి అందరూ చెప్పండి. దైత్యంలో అందరం వెళ్ళిపోతున్నా మనందరం కూడా ఎంతటి స్వభావంలో అందరూ ఉంటున్నామంటే శ్రీరామనవమికి, దసరాకి, కార్తీక మాసంలో మాత్రమే పరమాత్మని మనం ప్రేరేపిస్తూ ఉన్నాం. శరవదానం దానవానం సురానం ఆస్థానం భక్తానం చ ఐశ్వర్య వార్తతో శాస్త్రం. ఎప్పుడు కూడా పరమాత్మని శరణం నేర్చుకునే ఉన్నారట. అది పండగ ఇవ్వండి, ఆ రోజు పండగ కాలం ఇవ్వండి, ఏ రోజు కూడా పరమాత్మని మర్చిపోకూడదు. మన కష్టం వస్తే కొండ వస్తాను స్వామి, నేను గుడి తీసుకున్నాను, నాకు కోరిక తీరిస్తే నేను కొండ వస్తాను అనుకోకూడదు అనమాట. కష్టం వచ్చినా కష్టం రాకపోయినా, ఆనందం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఏం ఇబ్బంది వచ్చినా సరే పరమాత్మ నామాన్ని విస్మరించకూడదు విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈరోజు ఎంతో ఆనందంగా కళ్యాణ మహోత్సవం చేసుకున్నాం కనుక స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం మీ అందరూ కలగాలని ప్రార్థన చేస్తూ స్వామివారికి అమ్మవారికి కూడా జరుగుతోంది. తలంబ్రాల పాటతోటి తలంబ్రాల